హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఫ్రీ కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్. యాక్చువల్లీ ఫీజు 3 లక్షలు, ప్రజెంట్ ఫ్రీ. ఈ విధంగా ఒక 20 డేస్ బ్యాక్ నేను ప్రకటన ఇచ్చాను. దీనికి ఎంతోమంది మంచి ఆదరణ చూపించారు. వారిలో నుండి ఒక 10 మందికి ఫ్రీగా కంప్లీట్ న్యూమరాలజీ కోర్సు నేర్పించడానికి నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఓకే, అయితే ఆ తర్వాత ఆల్రెడీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కొందరు, ఇంకా ఎవరెవరి దగ్గరో నేర్చుకున్న వాళ్ళు, లేదా యూట్యూబ్ ఛానల్ చూస్తూ నేర్చుకున్న వాళ్ళు, ఈ విధంగా ఎంతో కొంత ప్రవేశం ఉన్నవాళ్ళు, లేదంటే ఆస్ట్రాలజీ వచ్చి న్యూమరాలజీ కావాలనుకున్న వాళ్ళు, లేదంటే న్యూమరాలజీ వచ్చు అనుకొని ఇంకా బాగా వస్తే చాలు అనుకున్న వాళ్ళు, ఇంకా బాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఇలా కొంతమంది కూడా అడగటం అనేది జరిగింది. అసలు ఈ యొక్క ఫ్రీ అనేది 20 డేస్ బ్యాక్ నేను ప్రకటించడానికి కారణం ఏంటంటే, న్యూమరాలజీ గురించి ఏమీ తెలియని వాళ్ళు, ఒకప్పుడు ఆస్ట్రాలజీ గురించి అందరూ మాట్లాడుతూ, తెలియని వాళ్ళు కూడా ఆస్ట్రాలజీ గురించి మాట్లాడి ఆస్ట్రాలజీని ఎలా భ్రష్టు పట్టించారో, అలాగే న్యూమరాలజీని కూడా భ్రష్టు పట్టిస్తారేమో అనేలాంటి భయం అనేది నన్ను ఆవహించింది. ఈ న్యూమరాలజీ మీద నాకున్న ఫ్యాషన్తో ఇప్పటి వరకు నా దగ్గర ఒక 32 మంది నేర్చుకున్నప్పటికీ వారందరూ కూడా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండి సబ్జెక్టు కోసం నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. 2-3 నేర్చుకొని సర్వీసు చేస్తున్నప్పటికీ నేను ఆశించిన విధంగా బలంగా తయారవ్వలేకపోయారు. దానికి వారికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి నేను ఫీజు తీసుకోకుండా క్వాలిటీ కలిగిన న్యూమరాలజిస్టుల్ని మన తెలుగు 2 రాష్ట్రాలకి అందించి, ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి కుహానా న్యూమరాలజిస్టులకు వీరి యొక్క ఈ కొత్తగా వచ్చేటువంటి బాగా నేర్చుకొని సర్వీస్ చేసే వారి నుండి మంచి గుణపాఠం నేర్పాలనేటువంటి ఆలోచనతో, ఈ యొక్క న్యూమరాలజీ మీద ఉన్న మక్కువతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దానికి తగ్గట్టుగానే చాలామంది ముందుకొచ్చినప్పటికీ నేను అన్ని అర్హతలు కలిగిన ఒక 10 మందిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వారికి 23 జూన్ 23 నుండి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే గతంలో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ఎక్కడెక్కడో నేర్చుకొని కంప్లీట్గా తెలియని వాళ్ళు, ఈ న్యూమరాలజీ పట్ల బాగా ఆసక్తి ఉండి ఛానల్స్ ద్వారా నేర్చుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా అడిగారనమాట. సో వారికి కూడా ఇందులో భాగంగా ఇలా నేను నేర్పించదలుచుకున్నాను. ఓకే, మీరు ఎవరైనా సరే 3 నెలల్లో ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజిస్టుగా సర్వీసులు అందించే విధంగా నేను తయారు చేస్తాను. నేను దీనికి 3 లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటాను జనరల్గా. కానీ ఈ క్రమంలో ఇప్పుడు ఎలాంటి ఫీజు లేకుండా చెప్తున్నాను. ఓకే, అయితే ఎవరు దీనికి అర్హులు? గవర్నమెంట్ జాబు ఉన్నవాళ్ళు అర్హులు కాదు. వదిలేయలేనంత వ్యాపారము ఉన్నవాళ్ళు అర్హులు కాదు. తర్వాత నా స్టూడెంట్ అయి ఉండాలి, లేదంటే ఎవరి దగ్గరైనా ఆస్ట్రాలజీ లేదా న్యూమరాలజీ నేర్చుకొని ఉండాలి, లేదా రన్నింగ్లో ఉన్న ఆస్ట్రాలజిస్ట్ అయినా న్యూమరాలజిస్ట్ అయినా అయి ఉండాలి. నెక్స్ట్, హైదరాబాద్లో నివాసం ఉండగలగాలి. సింగిల్గా అంటే ఫ్యామిలీ ఉన్నవాళ్ళు సింగిల్గా ఉండగలగాలి. మినిమం 3 నెలలు ఉండగలగాలి. మ్యాక్సిమం మీ ఇష్టం, అంటే వస్తున్న ఆదాయాన్ని బట్టి మీరు ఉండాలా వద్దనేది మీ ఇష్టం అది. తర్వాత మీరు కనీసం ఈ 3 నెలలు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ని రెంట్కు తీసుకొని ఉండగలిగేటువంటి శక్తి మీకు ఉండాలి. ఎందుకు రెంట్కి తీసుకొని ఉండాలంటే, నేను మీ ఫ్లాట్కి వచ్చి
నేను మీ దగ్గరే ఈ కోర్సు నేర్పుతాను. నేర్పి మీరు కస్టమర్తో ఎలా ఉండాలి, ఈ బిజినెస్ని మీరు ఎలా కొనసాగించాలి, సర్వీస్ ఎలా అందివ్వాలి అనేటువంటి విషయాలని నేను మీకు చెప్పి 3 నెలల్లో మిమ్మల్ని ప్రొఫెషనల్ న్యూమరాలజిస్టుగా మీకు ఒక ఇన్కమ్ వచ్చేలాగా, మినిమం ఒక నెలకి ₹1,00,000 ఇన్కమ్ వచ్చేలాగా నేను తయారు చేస్తాను. అందుకు మీకు అది కావాలి అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు ఉండాలి. 3 నెలలు రెంట్ మీరు బేర్ చేయగలగాలి. ఈ 3 నెలలు మీరు క్లాసెస్, కొన్ని వీడియోస్ ఛానల్స్లో ఇస్తుంటారు. మీకు ఒక ఛానల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది చూసి కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూనే ఉంటారు, మీరు సర్వీస్ అందిస్తూనే ఉంటారు. అందుకే పర్సనల్ ఫ్లాట్ ఉండాలి, దాంట్లో మినిమం ఫర్నిచర్ ఉండాలి, ఒక ల్యాప్టాప్ ఉండాలి, మీకు ఒక బైక్ ఉండాలి, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. ఎందుకంటే మీరు వేరే ఛానల్స్లో ప్రాక్టికల్గా కూడా మీకు ఇప్పిస్తాను. మీరు ఛానల్కి వస్తారు, ఛానల్కి వచ్చి మీరు ప్రోగ్రామ్స్ ఇస్తారు, వీడియోస్ వాళ్ళకి ఇస్తారనమాట. ఒక్కోసారి ఛానల్ వాళ్ళు వచ్చి మీ దగ్గరే వీడియోస్ తీసుకుని వెళ్తారు. ఆ విధంగా మీరు పబ్లిష్ అవుతారన్నమాట. అప్పుడు మీకు కస్టమర్స్ కూడా వస్తుంటారు. అందుకే ఫ్లాట్ ఉండాలి, తర్వాత మీకు వెహికల్ ఉండాలి, ఫ్లాట్లో మినిమం ఫర్నిచర్ ఉండాలి. ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు ఆ యొక్క అట్మాస్ఫియర్ మీరు చూపించగలగాలి. ఓకే, ఇవన్నీ చేయడానికి మీకు మినిమం 75,000 ఖర్చు అవుతుంది. ఇది మీకోసం, నాకు అవసరం లేదు, మీకోసం, మీ యొక్క 3 నెలల తర్వాత మీరు న్యూమరాలజిస్ట్గా కొనసాగటం కోసం. తర్వాత ఒక ఛానల్లో మీరు కనిపిస్తూ ఉండాలి. ఏ ఛానల్ అయినా సరే ఎక్కువ సబ్స్క్రైబ్ ఉన్న ఛానల్లో మిమ్మల్ని ప్రిఫర్ చేస్తాను. వాళ్ళు ఒక వీడియో మీది పెట్టినందుకు 3,000 నుంచి తీసుకుంటారు. అలా తీసుకొని 3 నెలల్లో 90 రోజుల్లో 2 రోజులకు ఒక వీడియో చొప్పున 45 వీడియోలు మీరు ఛానల్స్లో ఇవ్వగలగాలి. అప్పుడు 45 × 3 1,35,000 మీకు ఖర్చు అవుతుంది. ఇది 3 నెలల్లో పెట్టుకోగలగాలి. తర్వాత మీ సొంత ఛానల్ ఒకటి మెయింటైన్ చేయాలి. తర్వాత దానికి ఒక వెబ్సైట్ కూడా ఉండాలి. ఇలా మీ సొంత ఛానల్ని, వెబ్సైట్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు ఛానల్ తరపున. వాళ్ళకి మీరు కేటాయిస్తే నెలకి 30,000 చొప్పున మినిమం వాళ్ళు తీసుకుంటారు. 3 నెలలకి 90,000 అవుద్ది. ఇలా మీ సొంత ఛానల్లో గ్రోత్ వస్తుంది. మీరు మిగతా ఛానల్స్లో చేయడం ద్వారా అందరికీ పబ్లిక్లోకి మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. తద్వారా మీకు కస్టమర్స్ వస్తుంటారు. ఇది అంటే మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మెయింటైన్ చేయటం, మీరు ఒక న్యూమరాలజిస్ట్గా కొనసాగటం, నేర్చుకోవటం, కస్టమర్స్ వస్తే సర్వీస్ అందించటం, దీనికి ఒక 75,000 బేర్ చేయాలి. ఒక ఛానల్లో మిమ్మల్ని తీసుకుంటారు, ఒక 45 వీడియోలు 3 నెలల్లో వాళ్ళు మీ దగ్గరకు వచ్చేది తీసుకుంటారు, మీరు వెళ్ళేనా తీసుకోవచ్చు. అది ఒక 1,35,000 దాకా అవుతుంది. అక్కడ మీకు ఛానల్కి వెళ్ళాలంటే బైక్ ఉండాలి, వెహికల్ మీ దగ్గర ఉండాలి. ఓకే, అలాగే ఇక మీ సొంత ఛానల్ మెయింటైన్ చేయాలి. దానికి కూడా 3 నెలల్లో 90,000 ఖర్చు అవుద్ది. ఇది మీరు ఛానల్కి ఇవ్వచ్చు, లేదా మీరే మీ సర్కిల్ ఎవరైనా ఉంటే, లేదా ఎవరైనా మీరు జాబు పెట్టుకొని శాలరీ బేసిక్లో ఒక ఎడిటర్ని, తర్వాత ఒక థంబ్నెయిల్ చేసే వాళ్ళని, SEO చేసే వాళ్ళని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ సౌలభ్యం బట్టి ఉంటుంది. ఇక మీకు 3 నెలల్లోనే ఆదాయం ఎలా వస్తుంది, దీంట్లో మీరు గొప్ప న్యూమరాలజిస్ట్గా ఎలా ఎదుగుతారు, మీకు 3 నెలల్లోనే ఆదాయం ఎలా మొదలవుతుంది అంటే, మీరు 3 నెలల్లోనే నేర్చుకుంటారు, మిగతా 2 నెలల్లో ప్రాక్టికల్ చేసుకుంటారు. చేసుకున్న తరువాత వెంటనే చెప్పాలంటే మీకు కొంచెం గిల్టీగా ఉంటుంది. కాబట్టి నేను మీకు సపోర్ట్గా ఉంటాను. అంటే మీరు వాళ్ళకి కరెక్షన్ చేసి ఇచ్చేటప్పుడు ఒకసారి నాకు వాట్సాప్లో పెడితే తప్పో రైటో చెప్పి, రైట్ అయితే సరిచేసి మీకు కరెక్ట్ చెప్తాను. ఇది లైఫ్ లాంగ్ సర్వీస్ ఉంటుంది. ఓకే, దానివల్ల మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక ఇదే కాకుండా న్యూమరాలజీలో చాలామందికి తెలిసింది ఇదే, అంటే నేమ్ కరెక్షన్ చేయటం, నేమ్ చేంజ్ చేయటం, చిన్నపిల్లలకి నేమ్ డిసైడ్ చేయటం, తర్వాత ఒక పర్సన్ గురించి ఒక 100 పేజీల దాకా మాన్యువల్గా చేయటం, రాయటం, ఇది తెలుసు. ఇది న్యూమరాలజీ అనే పెద్ద టాపిక్లో ఒక 1% మాత్రమే. ఇంకా 99% ఉంటుంది. అదేంటంటే అడ్వాన్స్డ్ కోర్సులు, అడ్వాన్స్డ్ సర్వీసులు,
అవేంటి? ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చి నాకు పెళ్లి కాలేదు, 45 ఏళ్ల వయసు, నాకెందుకు పెళ్లి కాలేదు, కారణాలు ఏంటి, ఏం చేస్తే పెళ్ళి అవుతుంది, అసలు అవుతుందా లేదా అడుగుతాడు. అది మీరు నేర్చుకున్న న్యూమరాలజీలో ఉండదు. దాన్ని అడ్వాన్స్డ్ కోర్స్ అంటారు. ఇలాంటివి 27 ఉంటాయి. ఈ 27 మీకు నేను మీ ఆసక్తిని బట్టి గ్రాడ్యువల్గా నేర్పుతూ ఉంటాను. ఓకే, ఇప్పుడు మరి మీకు ఆదాయం ఎలా వస్తుంది, ఇదంతా చేసినందుకు నాకు లాభం ఏంటి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు బాగా ఎక్స్పర్ట్గా న్యూమరాలజిస్ట్గా టీవీలో కనబడతారు. మిమ్మల్ని అడుగుతారు మీకు ఎవరు నేర్పారని. నాకు నివాస్ వాల్మీకి గారు నేర్పారని చెప్తారు. వాళ్ళు కూడా నేర్చుకోవాలి నా దగ్గరికి వస్తారు. అట్లా నేను వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటా కదా, అది నాకు లాభం. ఇక మనకి అడ్వాన్స్డ్ సర్వీసులు 27 ఉన్నాయి. ఇందాక చెప్పా కదా పెళ్లిగాలని వస్తాడని, అట్లాంటి 27 ఉన్నాయి. ఆ 27ని అడ్వాన్స్ సర్వీసులు అంటారు. వీటిని మీ దగ్గర పెడతాను లిస్టు. మీరు అందరికీ కూడా ఇవి మీరే చేస్తున్నట్టుగా పెడతారు. అప్పుడు మీకు వచ్చినటువంటి ఆ సర్వీస్ని మీకు రాదు కదా, నాకు పంపిస్తారు. నేను చేసి మీకు నేర్పుతుంటాను ఒక్కొక్క సర్వీస్ అడ్వాన్స్డ్. అలా చేసినందుకు స్టార్టింగ్ డేస్లో దాని ఫీజు ఎంతైతే ఉందో మీరు అందులో సగం నాకు పంపిస్తారు. దీనివల్ల మీరు అడ్వాన్స్ కోర్సు నేర్చుకుంటూ ఉంటారు, సగం ఫీజు మీకు వస్తూ ఉంటుంది, సగం నాకు వస్తూ ఉంటుంది. అది నాకు కూడా లాభం అన్నమాట. మీకు లాభం ఏంటంటే అడ్వాన్స్ కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు. అలా మీరు 5 సార్లు పంపించాక 6ఓసారి సేమ్ సర్వీస్ వస్తే నా దగ్గరికి పంపిన అవసరం లేదు, మీరే చేసి మొత్తం ఫీజు మీరే తీసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఫైనల్ నాకు పంపించి అడిగి మీరు చేసుకోవచ్చు. అలా మీకు వచ్చే కస్టమర్కి మీరు నన్ను డౌట్ అడుగుతున్నట్టు కానీ నేను మీకు చెబుతున్నట్టు కానీ ఎలాంటి క్లూ వాళ్ళకి అందదు, నేనని వాళ్ళకి తెలియదు. మీరే న్యూమరాలజిస్టు. ఇప్పుడు మీ ద్వారా ఒకళ్ళు నేర్చుకుందాము, మేము కూడా నేర్చుకుంటాం నివాస్ గారి దగ్గర వచ్చారు, 3 లక్షల ఫీజు. మీరేం చేస్తారు, డీటెయిల్స్ ఫీజు మీరే తీసుకుంటారు, నాకు ఫార్వర్డ్ చేస్తారు నేర్పండి సార్ అని. అలా నేర్పినందుకు ఆ 3 లక్షల్లో సగం మీకు 1,50,000, మిగతా సగం 1,50,000 నాకు. ఈ విధంగా మీకు ఆదా వస్తుంది. అంటే మీరు నేర్చుకున్న కోర్సు ద్వారా నేమ్ కరెక్షన్ చేయగలుగుతారు, నేమ్ చేంజ్ చేయగలుగుతారు, పిల్లలకి నేమ్ పెట్టగలుగుతారు, పుట్టిన పిల్లలకి వారి గురించి లైఫ్ అంతా రాసి ఇవ్వగలుగుతారు. దానికి వచ్చే కంప్లీట్ ఫీజు మీకే, అది నాకు సంబంధం లేదు. నేను మీకు అదనంగా అడ్వాన్స్గా నేర్పే అడ్వాన్స్ సర్వీసులు అయినటువంటి వాటికి నేను ఫీజులు నిర్ణయిస్తాను, మీరు చెప్పి తీసుకుంటారు, అందులో సగం నాకు పంపిస్తారు. ఆ అడ్వాన్స్ సర్వీసు మీరు నేర్చుకున్నంత వరకు, అది మీకు వచ్చాక నాకు పంపిన అవసరం లేదు. ఈ విధంగా ఒక 5 సంవత్సరాల్లో ఆ అడ్వాన్స్ సర్వీసులు మొత్తం మీరు నేర్చుకుంటారు, నో డౌట్. ఇక నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు మీకంటే ఫ్రీగా నేర్పుతున్నాను. యాక్చువల్గా నేను తీసుకునేది 3 లక్షలు. మరి అడుగుతారు మిమ్మల్ని, మీరు బాగా చెప్తున్నారండి, మీకు ఎవరు నేర్పారు? నాకు నివాస్ వాల్మీకి నేర్పారని చెప్తారు. ఓకే, మాకు కావాలండి, ఆయన కాంటాక్ట్ ఇవ్వండి. ఓకే, మీరు డీటెయిల్ పంపిండి, మీకు కాంటాక్ట్ ఇస్తా అంటారు. వాళ్ళు డీటెయిల్ పంపిస్తారు, ఫీజు పంపిస్తారు, వారి కాంటాక్ట్ నాకు ఇస్తారు, నా కాంటాక్ట్ వాళ్ళకి ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ ఫీజులో సగం మీకు, సగం నాకు. ఇలా బిజినెస్ ఉంటుంది. అడ్వాన్స్ నేర్చుకుంటారు. అంటే మీకు ఇప్పుడు ఫ్రీగా చెప్పినందువల్ల నాకున్నటువంటి ఉపయోగం అది. అలాగే నాతో మీరు అలా జర్నీ చేయటం వల్ల మీకుండే ఉపయోగం ఏంటంటే స్టార్టింగ్ నుంచే మీకు ఆదాయం మొదలవటం. మీరు చేస్తున్న వాటి ద్వారా 3,000, 5,000 ఫీజు పెడతారు, ఆదాయం వస్తుంటుంది. ఈ అదనపు సర్వీసుల వల్ల కూడా సగం ఆదాయం మీకు రావటం వల్ల అది మీకు ఉపయోగం అన్నమాట. ఓకే, సో కొంతకాలం తర్వాత ఇప్పుడు ఏఐ యాప్ ద్వారా ఇంకా ఈజీ అయింది, మీరు దాని ద్వారా వెళ్ళొచ్చు. అలాగే మనకి ఏఐ యాప్ ద్వారా మన చాట్ అంటారు, దాని ద్వారా మీరేం చేయొచ్చు అంటే బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లో కూడా ఇక్కడ ఉండే మీరు ఛానల్స్ పంపించుకొని హిందీ, కర్ణాటక, ఇంగ్లీష్లో కూడా మీరు పంపించవచ్చు. పంపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు సర్వీసులు తీసుకోవచ్చు. సో ఇది, దీని పట్ల ఇంకెవరికైనా డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేసి అడగచ్చు. మీరందరూ కూడా ఎవరికి కావాలనుకున్నా, ఇందాక నేను చెప్పిన అర్హతలు ఉన్న ఎవరైనా సరే మీరు 23వ తారీఖు కల్లా, 23వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఈలోపు మీరు ఎవరనేది చెబితే నేను మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. మీరు ఎవరు నాకు రూపాయి కూడా ఫీజు ఇవ్వనవసరం లేదు. కానీ మీకు అయ్యేటువంటి ఖర్చు
ఈ బిజినెస్లో మీరు వెళ్ళడానికి అవసరమైన ఇన్వెస్ట్మెంటు మీరు చూసుకోవాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే కాల్ చేసి అడగొచ్చు. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.